కాదు, సిట్ కాదు. ఎందుకంటే ఆయన గుర్తించారు ప్రతిసారి ఒక స్కామ్ చేయడము, ఆ స్కామ్ చేసిన దాంట్లో పెద్ద ఎత్తున డబ్బులు కొట్టేయడము, ఆ పెద్ద ఎత్తున డబ్బులు కొట్టేయడంలో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి అది బయటికి రాకుండా ఒక సిట్కి చేస్తే ఇన్వెస్టిగేషన్ అది ఎక్కడికి బయటికి రాదు. మిత్రులారా, ఒక విషయం గ్రహించండి, ప్రతి స్టేట్లో సిబిఐ కాకుండా సిఐడి డిపార్ట్మెంట్ ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2012 నుంచి 2014 వరకు నేనే అడిషనల్ డీజీపీ సిఐడి చీఫ్. సిఐడి నా ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రదేశ్ మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ స్కామ్ ఏదైతే జరిగిందో దాంట్లో మేము ఇన్వెస్టిగేషన్ చేశాము, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము, 60 రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేశాం, 100 మంది పైగా అరెస్ట్ చేశాము. అటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కేసు, యువకులకి సంబంధించిన కేసు. ఆ కేసుని సిట్కి ఇస్తారా? ఏమన్నా అర్థం ఉందా అండి? అందుకే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే సిట్ కాదు, సిబిఐ విచారణ జరగవలసిందే అని క్లియర్గా ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఒకసారి బహుశా గుర్తు చేయవలసిన అవసరం వచ్చింది. టీఎస్పీఎస్సీ అక్రమాల పుట్ట అని తేలిపోయింది. పెద్దల హస్తము లేనిదే పరీక్ష పత్రాలు లీకేజ్ సాధ్యం కాదని ప్రజలకు అర్థమైపోయింది అని రేవంత్ రెడ్డి గారు ఆలోచన. మరి ఈ కేసు కూడా సిబిఐకి వెళ్ళాలి కదా, మరి ఈ కేసు కూడా సిబిఐకే మరి రాస్తారా? అదే రోజు ట్విట్లో ఏదైతే చెప్పారో, ట్వీట్ చేశారో రేవంత్ రెడ్డి గారు, అదే కాగితం మీద సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కోసం కొట్లాడుతూ 30 లక్షల నిరుద్యోగులకి న్యాయం జరిగే వరకు పోరాడుతాము కాదు, పోరాడుతా. వ్యక్తిగతంగా అతను హి హస్ టేకెన్ ఏ కమిట్మెంట్. సిబిఐ ఎంక్వైరీ మరి ఏమైంది? మరి దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తారా? ప్రజలు వెయిట్ చేస్తున్నారు, యువకులు వెయిట్ చేస్తున్నారు, ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నా, ప్రిపేర్ చేస్తున్న యువకులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వెయిట్ చేస్తున్నారు. అక్కడ స్కామ్ని రేవంత్ రెడ్డి గారు దయచేసి సిబిఐకి ఇస్తారా, ఇయ్యరా? అదే మళ్ళీ ఇంకొకసారి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు విచారణలో దొంగ చేతికి తాళం ఇచ్చారన్న అనుమానం నిరుద్యోగాల్లో ఉంది. రేవంత్ రెడ్డి గారి ట్వీట్. సిబిఐ దాంట్లోనే రాశారు, సిబిఐ ఈడీ విచారణతోనే అసలు దొంగలు ఎవరన్నది తేలుతుంది. మరి ఆలస్యం ఎందుకంటే 1 నెల అయింది కదా ప్రభుత్వం ఏర్పాటు చేసి, 1 మంత్ అయింది కదా, ఆలస్యం దేనికంటే? ఆ తర్వాత కోకాపేట ల్యాండ్ ఆక్షన్ జరుగుతున్నప్పుడు, కోకాపేటలో అవకతవకలు జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారే స్వయాన ఆయనే ఒక డ్రోన్ పంపించారు. ఆయన మీద ఆ రోజు కేసు కూడా పెట్టారు. ఆయన ఆ రోజే చెప్పారు, ఇది ఇంటి దొంగల పనే, అని ఆ రోజే ఆయన చెప్పారు. ఏం చెప్పారు దాంట్లో? కోకాపేట భూముల వేలంపై కేంద్ర హోంశాఖ తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశించాలి. సిబిఐ ఇటీవలే కోకాపేట భూముల వేలం 1000 కోట్ల స్కామ్ జరిగిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు, సిబిఐకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి. పేపర్ వచ్చి భూమాఫియాగా
భూమాఫియాగా కేసీఆర్ కుటుంబం ఆ అంశంలోనే ఇది చెప్పారు. ఈ విషయం మళ్ళీ అక్కడే సిబిఐకి ఫిర్యాదు కూడా చేశారు ఆయన యాజ్ అన్ అపోజిషన్ లీడర్. నౌ హీ ఈజ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. యాజ్ అ హానరబుల్ చీఫ్ మినిస్టర్ హీ కెన్ ఆల్వేస్ రైట్. అంతేకాకుండా ఇంకొక విషయం నేను ప్రభుత్వానికి గుర్తు చేస్తూ డిమాండ్ చేస్తున్నాను. ఔటర్ రింగ్ రోడ్డు ఫార్మేషన్ చేసేటప్పుడు ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేశారో ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్డు 162 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్కి ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేశారో ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్లో ఎక్కువ శాతము భూములని కబ్జా చేసి దౌర్జన్యం చేసి లాక్కునేది దళితుల భూములు. దళితుల భూములని ఎలినేటెడ్ ల్యాండ్స్ని దౌర్జన్యం చేసి తీసుకుంది ప్రభుత్వం ఆ రోజు. ఇప్పుడు RRR ఎలినేషన్ జరుగుతాం. RRR ఎలినేషన్లో దయచేసి మళ్ళీ దళితుల భూములు దౌర్జన్యం చేసి లాక్కోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా చూస్తే మళ్ళీ మిత్రులారా ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ అడ్వాన్స్ 7 yearsగా చేసి కేసీఆర్ ప్రభుత్వము మోర్ దాన్ 7,000 crores రేస్ చేసి దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు అపోజ్ చేశారు. మరి దీని మీద విచారణ ఏంటి? సిఐడి విచారణ, సిబిఐ విచారణ మీ ఇష్టం, చేయాలి కదా, అర్జెంటుగా ఆర్డర్ చేయండి. అదేవిధంగా ఎక్సైజ్ టెండర్స్ కూడా అడ్వాన్స్గా చేశారు. దాని మీద విచారణ ఏంటి? ఆ డబ్బులు ఎక్కడున్నాయి, ఎక్కడ పోయాయి? ప్రతిసారి హెచ్ఎండిఏ చేస్తున్న ప్రతి అంశము, ప్రతి డెవలప్మెంట్ అనే పని మీద డబ్బులు రేజ్ చేసింది హెచ్ఎండిఏని చాలా క్లోజ్గా ఫాలో చేసి, నా దగ్గర చాలా పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి చూపించాలి, చాలా క్లోజ్గా ఫాలో చేసి రేవంత్ రెడ్డి గారు హెచ్ఎండిఏ మీద చాలా సార్లు డౌట్స్ వ్యక్తం చేశారు. ఆ హెచ్ఎండిఏ మీద టోటల్ ప్రక్షాళన చేసి ఎంక్వైరీ చేసి దయచేసి ఎస్ఐటి లాంటి టీంలు పెట్టద్దు, పెడితే సిఐడి అయితే సిబిఐ. సో ఫైనల్లీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మాటలే మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఎస్ఐటి కాదు, తక్షణమే ఎస్ఐటిని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఎస్ఐటిని తక్షణమే రద్దు చేస్తూ ఆ కేసులన్నీ సిఐడికి లేదా సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ఏదైతే ఆల్రెడీ ఇంతకుముందు అపోజిషన్ లీడర్ గా రేవంత్ రెడ్డి గారు సిబిఐకి కేసులు ఇవ్వాలని డిమాండ్ చేశారో ఇన్ ద స్టేటస్ in the authority as an authority of honorable chief minister వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ లెటర్స్ రాసి